హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి స్థానిక దైవజనుల అభిషక్తులు మరి వరప్రసాద్ అయ్య గారికి మరి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దానియేలు ఉపవాస ప్రార్థనలకు మరి ఎంతో ఆసక్తిగా ఎన్ని రోజులు అవుతుందండి? ఇది ఎన్నో రోజమ్మా? 18వ రోజు. 18 రోజులు నేను మానకుండా వచ్చినాను అన్న వాళ్ళు చేతులు ఎత్తగలరా? వెరీ గుడ్. ఒక అమ్మగారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఎంతో ఆసక్తిగా మీరు దేవుని మందిరానికి వస్తున్నారు. మరి ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సమృద్ధికరమైన మేలులతో నింపునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2 రాజులు 4వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఎవరైనా చదువుతారా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన నామంకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, చదవబడిన లేఖనం ద్వారా నాతో మాతో మా అందరితో మీరే మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నిలబడి ఉన్న నన్ను మరుగుపరిచి మీరే నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, మీరేమి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారండి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మరి చాలామంది రాలేనట్టున్నారు. వచ్చిన మీరు అందరూ ధన్యులు. దేవుడు మిమ్మల్ని సమృద్ధికరమైన మేలులతో నింపి పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు చదవబడిన లేఖనంలోంచి మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. మరి ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే విధవరాలు మరియు దేవుడు. ఏంటండి? విధవరాలు మరియు దేవుడు. ఏ విడో అండ్ గాడ్. దేవుడు ఒక విధవరాలు యొక్క జీవితంలో ఎలా అద్భుతం చేశాడో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరి చదవబడిన ఈ వాక్యంలో మరి ఒక విధవరాలు మనకు కనిపిస్తుంది. ఆవిడ ఎవరంటే ఒక దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా యొక్క శిష్యుని భార్య. ఎలీషా గారు ఎవరంటే తెలుసండి? ఎవరు ఎలీషా గారు ఎవరో తెలుసా? ఆయన ఎవరి శిష్యులు? ఏలియా యొక్క శిష్యుడు. ఏలియా శిష్యుడు ఎలీషా. ఎలీషా తర్వాత ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారు. అనేక మంది శిష్యులు ఉండేవారు. అయితే ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోయాడు అనమాట. ఎలీషా గారి యొక్క శిష్యుల్లో ఒక ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే తన భార్య విధవరాలుగా అయిపోయింది. అంతేకాకుండా తనకి 2 కుమారులు కూడా ఉన్నారు. ఆ విధవరాలకి 2 కుమారులు ఉన్నారు. అయితే ఈ ఎలీషా గారి యొక్క శిష్యుడు బ్రతికి ఉండేటప్పుడు ఆయన చేసిన అప్పులు కొన్ని ఉండిపోయాయి అంటండి. ఏముండిపోయాయి? అప్పులు ఉండిపోయాయి. మరి అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఈయన చనిపోయిన తర్వాత తన భార్య దగ్గరికి వచ్చి మరి అప్పు కట్టాలని మరి ప్రతిరోజు వేధిస్తూ ఉండేవాడు. ఒకవేళ నువ్వు అప్పు కట్టకపోతే నేను నీ యొక్క 2 కుమారులు, చిన్న కుమారులు ఉన్నారు, వారిని నేను నా దాసుల కింద, నా బానిసల కింద తీసుకెళ్ళిపోతాను అని చెప్పి రోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉండేవాడు. అయితే అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే మరి దైవజనుడైన ఎలీషా దగ్గర ఆయన శిష్యరికం చేశాడు కాబట్టి తన భర్త మరి ఆయన దగ్గరకు, దైవజనుడి దగ్గరికి వెంటనే పరిగెత్తుకుని ఏం చేయాలో తెలియక మరి ఆవిడ దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి ఇలాగా తన గోడంతా చెప్పుకుంటే, అయ్యా మరి నీ శిష్యుడైన నా భర్త చనిపోయాడు, మరి నాకు 2 చిన్న కుమారులు ఉన్నారు, నేను బయటికి వెళ్ళి ఎక్కడా పని చేసుకోలేని పరిస్థితి,
ఆ అప్పులు వాళ్ళు చూస్తే మరి నీ దాసుడు చేసిన అప్పులు నన్ను కట్టమని, లేదంటే నా బిడ్డలను వాళ్ళ దాసుల కింద బానిసల కింద తీసుకెళ్ళిపోతానని మరి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి మరి దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఆవిడ చేసిన గొప్ప పని ఏంటంటే అండి, తనకి కష్టం వచ్చినప్పుడు, తనకి బాధ వచ్చినప్పుడు, తనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఈవిడ జీవితంలో అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనం కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారండి? మీకు ఎవరికైనా కష్టం వచ్చిందనుకో ఎక్కడికి వెళ్తారు? మీకు ఏదన్నా ఇబ్బంది కలిగింది, మీకు ఏదో సంథింగ్, ఏదో ప్రమాదం జరిగింది, ఏదో నష్టం కలిగింది జీవితంలో, వెంటనే ఏం చేస్తారు? మనుషుల దగ్గరికి పరిగెడతాం. మనందరం మనుషుల దగ్గరికి పరిగెడతాం. కానీ ఈ విధవరాలు చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళిందండి? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళిందని? దేవుని దగ్గరికి వెళ్ళిందని అర్థం. మనం మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చుతామో, దేవుణ్ణి నమ్ముతామో, దేవుడు మన కొరకు అద్భుతమైన నూతనమైన ద్వారాలు ఆయన మన కోసం తెరుస్తాడు. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు మనం అద్భుతాలు చూస్తామండి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాము అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నేను ఈ రాత్రి చెప్పేది ఏంటంటే, శ్రమలలో ఉన్న తన పిల్లల జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్గాలు తెరుస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలలో కష్టాల్లో ఉన్న తన బిడ్డల జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడండి? ఒక అద్భుతమైన నూతనమైన ద్వారాలైనా తెరవడానికి సమర్థుడు. అంతేకాకుండా దేవుడు ఎప్పుడు తన మార్గాలు తెరుస్తాడంటే, ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన కోసం ద్వారాలు తెరుస్తాడు. దేవుని దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. మనకి చాలాసార్లు మన జీవితాల్లో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తామండి? మనుషుల దగ్గరికి వెళ్తాం. కానీ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనకి ఎప్పుడు నిరాశ ఎదురవుతుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావడం నేర్చుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు దాని నుంచి విడిపించడానికి ఏదో ఒక గొప్ప మార్గాన్ని, అద్భుతమైన మార్గాన్ని, మనం ఊహించని ఒక ఆశ్చర్యకరమైన మార్గాన్ని దేవుడు మనకి తెరుస్తాడు. కాబట్టి ఈ విధవరాలు చేసిన మొట్టమొదటి పని ఏంటి? సమస్య వచ్చిన వెంటనే దైవజనుని దగ్గరికి వచ్చింది. అంటే దేవుని దగ్గరికి వచ్చింది. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తే మనకు ఉపయోగం ఉండదండి. దేవుని దగ్గరికి వస్తే మనకు ఉపయోగం అనేది ఉంటుంది. దానికి సమస్యకు పరిష్కారం ఇచ్చేవాడు ఎవరండి? మనుషులు ఇస్తారా? దేవుడిస్తారా? దేవుడిస్తాడు. కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. అందుకే దేవుడు ఏమంటాడు? ప్రయాసపడి సమస్త భారము మోసుకొంచున్న జనులారా నా యొద్దకు రండి అని, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి దినమెల్లా ఆయన చేతులు చాపి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. కానీ మనం ఎప్పుడే ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి రాము. మనుషుల దగ్గరికి పరిగెడతాం, వాళ్ళ దగ్గరికి పరిగెడతాం. వాళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు నాకు సహాయం చేస్తారని మనం అందరి దగ్గరికి పరిగెడతాం. కానీ వాళ్ళు ఎవ్వరూ మనల్ని ఆదరించలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి నిరాశ ఎదురవుతుంది, కానీ వాళ్ళు మన సమస్యలను పరిష్కరించరు. అందుకే కీర్తన 50:15 ఒకసారి చదవండి అమ్మా. కీర్తన 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున ఏం చేయాలండి? మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలి. ఏం చేయాలండి? దేవునికి మొర్ర పెట్టాలి. దేవునికి దూరం అయిపోకూడదు. దేవునికి మన కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని మనం దేవునికి దూరం అయిపోయి దూరంగా దేవునితో మాట్లాడకుండా, ప్రార్థన చేయకుండా ఉండకూడదు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మరింతగా మనం దేవునిలో ఎదుగుతూ ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన మనల్ని శ్రమల నుంచి విడిపించడం ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. అక్కడ ఉంది చూడండి, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు.
దేవుడు మనల్ని శ్రమల నుంచి విడిపించినప్పుడు ఆయనకి మహిమ. ఎందుకంటే మనం సాక్ష్యం చెప్తాం కదా, ఆయన సాక్ష్యం, ఆ సాక్ష్యం ద్వారా మనం దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. సో నీకు కష్టం వచ్చిందంటే దేవుడు దాని ద్వారా ఏదో మహిమ పొందాలనుకుంటున్నాడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆపత్కాలంలో దేవుని దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మొదటిగా ఈ విధవరాలు చక్కగా ఎక్కడికి వచ్చిందంటే దేవుని దగ్గరికి వచ్చింది. అప్పుడు మరి ఎలీషా గారు ఏమన్నారంటే, అమ్మా ఏం కావాలి నీకు, నా వల్ల నీకేం కావాలి, నీ ఇంట్లో ఏముందో చెప్పు అని చెప్పేసి ఆ విధవరాలతో చెప్పడం జరిగింది. ఏముంది నీ ఇంట్లో అసలు, ఏముంది 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 అని అడిగారు దైవజనుడు. అడిగితే మరి చక్కగా ఆమె, నా ఇంట్లో ఒక నూనె కుండ మాత్రమే ఉంది అని చెప్పింది. ఏముంది? ఒక నూనె కుండ మాత్రమే ఉంది అని చెప్పింది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఏది ఉందో దేవుడు దాన్నే సమృద్ధితో నింపగలడని మనం తెలుసుకోవాలి. మన దగ్గర ఏది ఉందో దానినే దేవుడు ఆశీర్వదించగలడని మనం విశ్వసించాలి. మనం చాలాసార్లు అనుకుంటాం, నాకు అంత ఉంటే దేవుడు నన్ను అంత ఆశీర్వదించేవాడు అని అనుకుంటాం. కానీ దేవునికి మనల్ని ఆశీర్వదించడానికి మన దగ్గర ఉన్నదే చాలు. ఆయన మనల్ని సమృద్ధిగా దీవించడానికి మన దగ్గర ఉన్నదే చాలు. మరి ఇలాంటి బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ విధవరాల విషయంలోనే కాదు కానీ ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి. మరి ఎలీషా గారి యొక్క మరి గురువు గారు అయినటువంటి ఏలియా గారి జీవితంలో కూడా మరి 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు మరి సారేపతు విధవరాలను కూడా మరి దేవుడు పోషిస్తూ ఏలియాని కూడా ఆవిడ ద్వారా పోషించాడు. ఎంతో భయంకరమైన కరువు. కానీ ఆ సారేపతు విధవరాల ఇంట్లో కొంచెం పిండే ఉంది. ఎంత ఉందండి? కొంచెం పిండి, కొంచెం ఒక నూనె కొద్దిగా నూనె ఉంది. వాళ్ళ పిల్లోడికి ఆవిడకి సరిపోయేంతే ఉంది. కానీ దేవుడు ఆ 3 సంవత్సరాల కరువులో, భయంకరమైన కరువులో, ఆ కొంచెం పిండిని, ఆ కొంచెం నూనె దేవుడు ఏం చేశాడమ్మా? ఆశీర్వదించి మరి దాన్ని చక్కగా ఆ 3 సంవత్సరాలు ఏలియా గారికి ఆకలి తీర్చాడు. అలాగే వారి కుటుంబాన్ని కూడా దేవుడు పోషించాడు. దేవుడికి మన దగ్గర ఉన్నది చాలు ఆశీర్వదించడానికి అనేది ఇది ఒక మంచి ఉదాహరణ. మరి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొకసారి ఏమైందంటే, యేసుప్రభు ఆయన ఈ భూమి మీద జీవించిన కాలం ఒకసారి అరణ్యంలో ఏం చేశాడంటే 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టాడు. మరి 3 రోజులు ప్రార్థన పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన 3 రోజులు ఎవ్వరు ఫుడ్ తినలేదు. 3 రోజులు అలా దేవుని మాటలు వింటూ, అసలు వాళ్ళకి ఆకలి లేదు, దప్పిక లేదు. 3 రోజులు అలా అరణ్యంలో ఉండిపోయారు దేవుని మాటలు వింటూ. అయితే 3వ రోజు మరి కూటలు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే మరి యేసుప్రభుకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళని ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదు, వీళ్ళని ఏదో ఒకటి పెట్టి పంపిద్దాం, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా ఒకసారి అడగండి అని శిష్యుల్ని పంపించాడు. శిష్యుల్ని పంపిస్తే ఎవరి దగ్గర ఏమీ లేదు, అందరూ తినేశారు. అయితే ఒక చిన్న పిల్లవాడి దగ్గర వాళ్ళమ్మ 3 రోజులు మరి నేను వెళ్ళిపోతున్నానని, కోటాలకి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వచ్చేస్తుంటే, ఒరే బాబు 3 రోజులు అక్కడ ఉంటావేమో, కొంచెం స్నాక్స్ పట్టుకెళ్ళని చిన్న బాక్స్. స్నాక్స్ అంటే ఏం పెడతారు? 5 రొట్టెలు, చిన్న రొట్టెలు. చిన్నపిల్లకి అంటే ఏం పెడతారో చిన్న రొట్టెలు వేసి, అలాగే 2 చిన్న చేపలు వేసి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టి బాక్స్లో స్నాక్స్ బాక్స్ ఇచ్చి పంపించింది. అప్పుడు దేవుడు మరి శిష్యులు మరి ఎప్పుడైతే ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని అడిగేటప్పుడు ఈ బాబు టక్కన వెంటనే వచ్చి, నాకే సరిపోదు అని అనకుండా చక్కగా ఆ బాక్స్ను శిష్యుల చేతికిస్తే మరి ఆ శిష్యులు ఏం చేశారంటే దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆ చిన్న 5 రొట్టెలను, ఆ 2 చిన్న చేపలను ఏం చేశాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి విరిచి వడ్డించమని చెప్పేసి, ఆ చిన్న 5 రొట్టెలు చిన్న చేపలని విరిచి వడ్డించమని చెప్పినప్పుడు 5,000 మంది కంటే ఎక్కువ స్త్రీలే, 5,000 మంది, పిల్లలు, పురుషులు ఇంకా చాలామంది ఉండొచ్చు, అందరూ కడుపారా తిన్నారంట. ఎవ్వరికి అసలు లోటు లేకుండా కడుపారా తిన్నారు. అయినా 12 గంపలు ఎత్తారంట శిష్యులు. 12 మంది శిష్యులు 12 గంపలు ఎత్తారు.
దేవుడు ఎంత గొప్పవాడంటే మనకి ఉన్న దాంట్లో, మన కుటుంబంలో, మన జీవితంలో, మన దగ్గర ఉన్నదాన్నే దేవుడు దీవించి ఆయన సమృద్ధిలోనికి నడిపించగల గొప్ప దేవుడు. మరి అంతటి అద్భుతం చేయగలిగిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుడు ఏదైనా మనకు అలా సమృద్ధిగానే ఇవ్వాలనుకుంటాడు, ఏదైనా సమృద్ధిగా ఇస్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి మాకు మాంసం లేదంటే వాళ్ళకి ఏం చేశాడంటే సమృద్ధి అయిన మాంసం ఇచ్చాడంట. వాళ్ళు తినలేకపోయారు, అంత మాంసం ఇచ్చాడు. దేవుడు ఏదైనా మనకి అలాగే ఇస్తాడు. ఇస్తే మనం కడుపారా తిని తృప్తి పొందుతాం, ఇంకా మనకి మిగులుతుంది. దేవుడు అలా ఇవ్వగల సమర్థుడు. కాబట్టి మనం దేవుని దగ్గరకు మన దగ్గర ఉన్నది ఆయనకి అప్పగిస్తే, ఆయనకి చెప్తే దేవుడు దాన్నే దీవించి ఆశీర్వదిస్తాడు. అయ్యో నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది ఉంటే బాగుండు, వాళ్ళకలా అది ఉంటే బాగుండు, వాళ్ళకలా ఇది ఉంటే బాగుండు అని మనం ఎప్పుడు నిరాశ చెందకూడదు. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, దాన్ని ఆశీర్వదిస్తాడు. మరి చక్కగా ఈ విధవరాలు కూడా, అయ్యా నా దగ్గర నూనె కొండ మాత్రమే ఉందయ్యా అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఎలీషా గారు ఏం చేశారు, అమ్మా అయితే నువ్వు వెళ్ళి మీ ఊరిలో ఉన్న వాళ్ళందరి దగ్గర కొండలో అన్ని డ్రమ్ములు ఏముంటే అవి ఎరువు తెచ్చుకో, మీ పక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఊరిలో ఎవరి దగ్గర ఉంటే ఆ గిన్నెలన్నీ తెచ్చుకొని ఆ నూనె పోయమని చెప్పాడండి. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేసింది. మొదటగా ఏం చేసింది, దైవజనుడి దగ్గరికి వచ్చింది. తర్వాత దైవజనుడు చెప్పినట్టు ఏం చేసిందండి, మరి ఊరంతటికి వెళ్ళి గిన్నెలన్నీ తెచ్చుకుంది. ఆవిడకి నిజంగా ఎంత విశ్వాసం అంటే చాలా గిన్నెలు తెచ్చుకుంది. ఒకవేళ మనం అనుకోండి, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మీ ఊరిలో ఎవరినైనా తప్పిలలో అయ్యి ఇవ్వండి అంటే విచిత్రంగా చూస్తారు కదా. ఇప్పుడు మీరు అందరి ఇంటికి వెళ్ళి అమ్మ మీ గిన్నెలు ఇవ్వండి, మీ బిందెలు ఇవ్వండి, మీ డ్రమ్ములు ఇవ్వండి అంటే ఏం చేస్తారు, అందరూ విచిత్రంగా చూస్తారు. ఏంటి అమ్మాయి అన్నీ పట్టుకెళ్ళిపోతుంది, ఏం చేస్తుంది కుండలన్నీ, ఎక్కడైనా అమ్మేస్తుందా ఏంటి పట్టుకెళ్ళిపోయి, అసలే కరువులో ఉన్నట్టున్నారు వీళ్ళ దగ్గర ఏమీ లేదు, అమ్మేస్తుందేమో అని చాలామంది విచిత్రంగా చూసుండొచ్చు. కానీ ఆవిడ ఏం సిగ్గుపడలేదు. దైవజనుడు చెప్పాడంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నేను అలా చేస్తానని చెప్పి ఆ కుండలు అన్నీ ఎన్ని దొరికితే అన్నీ పట్టుకు వెళ్ళి మరి చక్కగా విశ్వాసంతో అన్నీ పట్టుకు వెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. మనం కూడా దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించడం మనం నేర్చుకోవాలి. దేవుని మాటకు విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. దైవజనుడి మాటకు కూడా మనం విధేయత చూపించడం నేర్చుకోవాలి. ఎందుకంటే దైవజనుడు చెప్పాడంటే ఎవరు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు. ఇప్పుడు నేను అసలు మీకు సమస్య వచ్చినప్పుడు, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు దైవజనుడి దగ్గరికి రావాలన్నానని మీరు అందరూ వచ్చి మీ అయ్యగారిని అప్పులుగానే అడగండి, ఆయనే అప్పుల్లో ఉంటారు. మీరు మళ్ళీ అప్పులు అడగండి, ఓకేనా. దైవజనుడి దగ్గరికి రావడం అంటే మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మీరు దైవజనుడి దగ్గరికి వచ్చి మీ సమస్యను చెప్పినప్పుడు ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చి దేవుడు మీ సమస్యను పరిష్కరిస్తాడు. కాబట్టి మీరేం చేయాలి, దైవజనుడితో చెప్పాలి, మీరు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు మీకు వాటి నుంచి విముక్తిస్తాడు. దేవుడు సమృద్ధిలోనికి నడిపిస్తాడు, లేమిలో నుంచి సమృద్ధిలోనికి నడిపిస్తాడు. మరి ఇక్కడ విధవరాలు చాలా చక్కగా మరి ఒక రకమైన డిప్రెషన్, భర్త చనిపోయాడు, అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వేధిస్తున్నారు, పిల్లలు చూస్తే చిన్నపిల్లలు బయటికి వెళ్ళి పని చేసుకునే విధి లేదు, అయినా కూడా చాలా ధైర్యంగా మరి దైవజనుడి దగ్గరికి వచ్చి విశ్వాసంతో దైవజనుడి మాటకు లోబడింది. దైవజనుడి మాటకు విధేయత చూపించడం మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. కాబట్టి మనం కూడా మన ఆత్మీయ తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం ఈ ఖాళీ పాత్రలు ఉన్నాయి కదండి, ఈ ఖాళీ పాత్రలను ఎలాగైతే ఖాళీ పాత్రలు తెచ్చి ఆవిడ ఇంట్లో పెట్టుకుందో, అలాగే మనం కూడా మన జీవితం అనే మరి ఒక పాత్రను మరి ఖాళీ చేసుకుని దేవుని దగ్గరికి అప్పగించినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి, దాన్ని సమృద్ధితో నింపుతాడు.
మొత్తం ఈ ఇల్లంతా ఇప్పుడు ఏమైందండి, గిన్నెలతో నిండిపోయింది. ఎవరి ఇల్లు? విధవరాలి యొక్క ఇల్లు గిన్నెలతో నిండిపోయింది. మరి దైవజనుడు ఏం చెప్పాడంటే, ఆ గిన్నెలన్నీ తెచ్చుకుని నువ్వు నీ పిల్లలు తొలిపేసుకుని మొత్తం నూనెతో నింపమన్నారు. ఎంత? కొంచెం నూనె బుడ్డి, చిన్న నూనె బుడ్డి ఉందంతే. దానితో ఆ కొండలన్నీ నింపేమని దైవజనుడు చెప్పాడండి. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఆ దైవజనుడు చెప్పినట్టు ఆ నూనె అంతా ఒక్కో గిన్నెలో వేస్తుంది, ఒక్కొక్క బిందులో వేస్తుంది. ఏమవుతుందంటే, ఓ బిందులో వేస్తుంది, సీసాలో నూనె అయిపోవట్లేదు, బిందు నిండిపోతుంది. ఇంకో డ్రమ్ములో వేస్తుంది, ఆ డ్రమ్ము నిండిపోతుంది, ఇందులో నూనె అవ్వట్లేదు. మొత్తం అలాగా ఆ తపేలలో వేస్తుంది, నిండిపోయింది. అయినా ఈ చిన్న కుండలు ఆవిడ దగ్గర ఏముంది? ఇంట్లో చిన్న నూనె బుడ్డి. ఆ నూనె బుడ్డే వేస్తుంది, ఆ నూనె బుడ్డితో వేస్తుంది. అన్నీ నిండిపోతున్నాయి, కానీ ఈ నూనె బుడ్డిలో నూనె మాత్రం అవ్వట్లేదు. ఏమవుతుందంటే అన్నీ నిండిపోయినాయి. ఇంకా ఏమున్నాయి, చిన్న చిన్న గ్లాసులు ఇంకేమైనా ఉంటే తేరా అంటే వాళ్ళ కొడుకు వెళ్ళి అక్కడిక్కడే అందరికి తెచ్చేసాడు. మొత్తం అన్ని గిన్నెలు అయిపోయి ఊర్లో అందరి గిన్నెలు తెచ్చేసుకున్నారు. మొత్తం ఇల్లంతా గిన్నెలతో నిండిపోయింది. నూనెతో నిండిన ఇప్పుడు మొత్తం బిందెలు తప్పేళ్ళు అన్నీ నిండిపోయాయి. మొత్తం సమృద్ధి అంతా ఇప్పుడు ఎక్కడుందండి? ఆవిడింట్లోనే ఉంది. దేవుడు మనకి ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడని నేను ఇందాక నుంచి చెప్తున్నాను. దేవుడు ఏదైనా మనకు అలాగా సమృద్ధిగానే ఇస్తాడు. మరి తర్వాత ఇది నిండిన తర్వాత ఏం చేసిందంటే, మరి ఆవిడ వెంటనే నాకు నిండిపోయింది కదా, ఇంకా నాకు దైవజనుడు అవసరం లేదు అనుకోలేదు. నూనె అంతా నిండిపోయిన తర్వాత ఏం చేసిందంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీరు చెప్పినట్టు చేశానండి, మరి నూనె అంతా నిండిపోయింది, ఈ అన్ని గిన్నెలు నిండిపోయి మా ఇల్లంతా నూనె ఉంది ప్రభు, అయ్యా గురువుగారు, అయ్యగారు అని చెప్పేసి మరి ఎలీషా గారితో చెప్పినప్పుడు, అమ్మ ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ నూనె అంతా అమ్మి, కానీ నీకు ఇంకా మిగులుతుంది. ఆ నూనె అంతా అమ్మేశాక నీ అప్పులన్నీ తీర్చే, నీకు ఎంత అప్పు ఉందో నూనె అమ్మేసి తీర్చేసుకో, నీకు ఇంకా మిగులుతుంది నూనె. ఆ నూనెతో నువ్వు నీ బిడ్డలు హ్యాపీగా బ్రతకండి అని చెప్పేసి ఆయన పంపిస్తాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో కదండి. ఆ విధవరాలను పోషించిన దేవుడు మనల్ని పోషించలేడంటారా? మనం కూడా చాలాసార్లు భయపడుతూ ఉంటాం. అయ్యో, ఈరోజు ఎలాగా, ఈరోజు నాకు ఇంత కావాలి, ఈరోజు ఆ అవసరత ఉంది, ఈరోజు ఈ అవసరత ఉంది అని చెప్పేసి మనం చాలా జీవితంలో భయపడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితులు ఎవరికి రాలేదండి? వచ్చాయా? నాకు అలాంటి పరిస్థితులు లేవండి అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తాను. ఈరోజు నాకు అర్జెంటుగా 10,000 కావాలి, రేపు ఉదయానికల్లా నాకు 20,000 కావాలి, ఎల్లుండి కల్లా నాకు ₹1,00,000 కావాలి. ఇలాంటి అవసరతలు మన జీవితాల్లో చాలాసార్లు వస్తాయి. మరి అలాంటప్పుడు మరి ఎక్కడికి పరిగెట్టకుండా మొదట ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీరు ఊహించని అనేక ద్వారాలు ఆయన తెరుస్తాడు. ఎఫెసీ 3:20 ఒకసారి చదువుదామా? ఎఫెసీ 3:20. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి చక్కగా దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం ఏమడుగుతాం? మనం చిన్నది అడుగుతాం, కానీ దేవుడు చాలా బిగ్ ఇస్తాడు, చాలా పెద్దది ఇస్తాడు. మీరు ఏదో చిన్నది అడగచ్చు. మరి ఇక్కడ విధవరాలు కూడా ఏమడిగింది? నా అప్పులు తీరే మార్గం నాకు కావాలి అని దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి దైవజనుడు ప్రార్థన చేసి ఉంటాడు. అలాగే ఈవిడ కూడా ప్రార్థన చేసుకుని విశ్వాసంతో మరి ఆ నూనెని అన్నిట్లో పోసింది. మరి దేవుడు ఏం చేశాడు? ఆవిడ అప్పులు తీర్చడమే కాదు, ఆవిడ జీవితాంతం బ్రతకడానికి కూడా ఒక మార్గాన్ని దేవుడు తెరిచాడు. నూనె బిజినెస్ చేసింది ఆవిడ, నూనె వ్యాపారం. అప్పట్లో నూనె అంటే చాలా విలువైంది. నూనె వ్యాపారం చేసి తన అప్పులన్నీ తీర్చుకుని మరి
సమృద్ధిలోనికి రావడం మనం చూడొచ్చు. కాబట్టి మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు దానికంటే అత్యధికంగా అద్భుతాలు మన జీవితంలో చేయగలడు అనమాట అండి. మరి ఈరోజు విధవరాల ద్వారా మనతో దేవుడు మాట్లాడాడు, అవునండి. మరి ఈ విధవరాలు మొదటగా ఏం చేసిందండి? దేవుని దగ్గరికి వచ్చింది, దైవజనుడి దగ్గరికి వచ్చింది. అంటే ఎవరి దగ్గరికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. మరి రెండవదిగా ఏం చేసిందండి? దేవుని యందు విశ్వాసం ఉంచింది. దైవజనుడి మాటకు విధేయురాలైంది. దైవజనుడి మాటకు వ్యతిరేకత చూపించలేదు. ఏంటి, నేను ఇంత తప్పుల్లో ఉంటే నాకు నువ్వు ఏదన్నా ఇవ్వకుండా నన్ను వెళ్ళి నూనె అందరి గిన్నెలు తెచ్చుకుని నన్ను నూనె వేసుకోమంటావా అని చెప్పి దైవజనుడి మీద మరి ఎటువంటి వ్యతిరేకత చూపించలేదు. చక్కగా వెంటనే దైవజనుడు చెప్పిన వెంటనే చేయాలని చెప్పేసి ఏం చేసిందండి? వెంటనే దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపించింది. మొదటిగా దేవుని దగ్గరికి వచ్చింది, మరి రెండవదిగా దేవుని మాటకు లోబడింది, విధేయత చూపించి మరి తన జీవితంలో సమృద్ధి పొందుకుంది. మరి ఇలాంటివి చేసి విధవరాలు ఎలాగైతే తన జీవితంలో మరి సమృద్ధిని పొందుకుందో, మన జీవితంలో కూడా దేవుడు మన కష్టకాలంలో, మన ఇబ్బందుల్లో, మరి మనకి చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవునిని మనం ఆశ్రయించినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? మనల్ని సమృద్ధితో నింపుతాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.